ఓవైపు వర్షాలు మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో కృష్ణా నదిలో వరద ప్రభావం కొనసాగుతుంది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండు కుంటలా మారాయి. ఈ ఏడాదిలోనే వరుసగా మూడోసారి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు అధికారులు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుండగా ఈ ఏడాదిలో మూడోసారి రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తారు. జలాశయం 4 గేట్లను 10 అడుగులు మేర ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. దీంతో 18 క్రస్ట్ గేట్ల ద్వారా 128,768 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 177,137 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 170,752 క్యూసెక్కులుగా ఉంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.50 అడుగులుగా ఉంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య. అనుష, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో ఉదయం 4 గేట్లు కొనసాగిస్తున్నటువంటి అధికారులు మొత్తం 18 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద ప్రవాహం దాదాపుగా 2 లక్షల వరకు కూడా వరద ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు 18 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ 18 గేట్లు కూడా 5 అడుగుల మీద ఎత్తి 1,44,864 క్యూసెక్కులు స్పిల్వే ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి 28,664 క్యూసెక్కులు, ఇటు కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా దాదాపుగా 15,000 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టువి గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా భారీ వరద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారడం, పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఇటు తాగునీటికి నీటిని విడుదల చేయడంతో పాటు అధికంగా ఇన్ఫ్లో వస్తుండడంతో అధికంగా వచ్చేటువంటి ఇన్ఫ్లోని దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మొదటగా జూలై 29న ఈ మొదటిసారిగా క్రస్ట్ గేట్లను ఎత్తడం జరిగింది. అప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం, ఎగువ నుంచి కూడా భారీ వరద రావడంతో 5 రోజుల పాటు పూర్తి స్థాయి గేట్లు మొత్తం 26 గేట్లు ఉంటాయి. 26 క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. తర్వాత ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో మొత్తం గేట్లను కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఆ క్లోజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వారం రోజుల గ్యాప్ లోనే మళ్ళీ వరద ప్రవాహం భారీగా పెరగడంతో ఇటు మళ్ళీ క్రస్ట్ గేట్లను మొదటగా 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అయినా కూడా వరద ప్రవాహం మరింత పెరగడంతో మొత్తం 18 గేట్లను ప్రస్తుతం ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రెండోసారి గేట్లను ఎత్తడంతో పర్యాటకులు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ క్రస్ట్ గేట్లు ఎత్తినప్పుడు దిగువకు నీటి ప్రవాహం వెళ్తున్న ఆ దృశ్యాలను చూసేందుకు కూడా భారీగా పర్యాటకులు అయితే చేరుకుంటున్నారు. ఆ సుందర దృశ్యాలను కూడా తమ సెల్ ఫోన్లలో బంధిస్తూ అక్కడే ఎంజాయ్ చేస్తూ కూడా పర్యాటకులు సందడి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ప్రాజెక్టుకు సంబంధించి అయితే ఈ వరద ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఎగువ జూరాల నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టుకి 2 లక్షల వరకు ఇన్ఫ్లో వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా భారీ వరద వస్తున్న నేపథ్యంలో 885 అడుగులు గాను ప్రస్తుతం 883 అడుగులకు చేరుకోవడం, ఆ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా 4 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తుండడంతో సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు గాను ప్రస్తుతం 589.50 అడుగులకు చేరుకోవడం జరిగింది. నీటి నిల్వ సామర్థ్యం కూడా 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 310 టీఎంసీలకు చేరుకోవడంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోను అంచనా వేస్తూ ఈ క్రస్ట్ గేట్లను తగ్గిస్తూ పెంచుతూ కూడా అధికారులు డ్యామ్ కు ప్రమాదం లేకుండా ఇటు వరద ప్రవాహాన్ని మాత్రం దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తానికి అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ మూడోసారి 18 క్రస్ట్ గేట్లను ఎత్తడం అనేది మూడోసారి
మూడోసారి కూడా ఎక్కువ వరద వస్తున్న నేపథ్యంలో వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూనే గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ సీజన్ లో మూడోసారి గేట్లు అధికారులు అయితే ఎత్తి దిగువకు నీటిని అయితే విడుదల చేస్తున్నారు. అనిష. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.